ఉంటూ కనిపిస్తారు. చిన్న చిన్న మాటలకే అకారణంగా ఏడుస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లోని ఆడవాళ్ళు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టు గుర్తించండి. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే 3వ సూచన. ఇక 4వది, ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు కూరగాయలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టు అర్థం. చాలా మంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటారు. కానీ అది కాదు. దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం, కూరలు, పప్పులు మాడిపోతూ ఉంటాయి. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే 4వ సంకేతం. ఇక 5వ సంకేతం, కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి బూజుల వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేసినా కూడా ఆ వాసన పోదు. ఎందుకంటే అది దరిద్ర